Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ట్రాక్ లో పడ్డ జైలర్ 2 అండ్ దేవరా 2 పాన్ ఇండియా పొటెన్షియాలిటీ ప్రూవ్ చేసుకోబోతున్న అజిత్ కుమార్ మారబోతున్న బిగ్ బాస్ హోస్ట్ వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మంచి టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. సిద్ధు జొన్నలగడ్డ సినిమాలో మ్యూజిక్ అనేది మినిమం హిట్ అయితే అవుతుంది అండ్ ఇప్పుడు తన అప్కమింగ్ ఫిల్మ్ జాక్ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది అండ్ ఈ సాంగ్ ఎలా ఉంది అంటే టిల్లు సిరీస్ రేంజ్ లో లేకపోయినా బానే ఉందని చెప్పొచ్చు. మరి మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. నందమూరి కళ్యాణ్ రామ్ 21st మూవీకి సంబంధించిన టైటిల్ రేపైతే రివీల్ చేయబోతున్నారు. సనాఫ్ అని అర్థం వచ్చేలా ఈ రోజు పోస్టర్ అయితే రిలీజ్ అయింది. మరి టైటిల్ ఏం పెడతారో చూడాలి. రాబిన్ హుడ్ మూవీ నుంచి వచ్చిన 2 సాంగ్స్ మంచి హిట్ అవగా ఇప్పుడు 3rd సాంగ్ రిలీజ్ కి రెడీ అయింది. అదిదా సర్ప్రైజ్ అనే ఈ సాంగ్ మార్చి 10th రిలీజ్ చేయబోతున్నారు అండ్ కేతిక శర్మ అయితే ఈ సాంగ్ లో కనిపించనుంది. జావా ఈ రోజు తెలుగులో రిలీజ్ అవగా యునానిమస్ పాజిటివ్ టాక్ తో దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే టీవన్ చాలా పెద్ద నెంబర్నే చూడబోతున్నాం. బేసిక్ గా హిందీ డబ్బింగ్ సినిమాలకి తెలుగులో పెద్దగా మార్కెట్ అయితే లేదు. బట్ ఎస్ఆర్కే దయ వల్ల రీసెంట్ గా కొన్ని సినిమాలతో ఓపెనింగ్స్ గట్టిగా వచ్చాయి అండ్ ఇప్పుడు 1 crore కి అటు ఇటుగా కలెక్ట్ చేయబోతుంది జావా ఫిల్మ్. ఆఫ్లైన్ టికెట్ సేల్ గట్టిగా జరిగిందంటే మాత్రం 1 crore దాటిపోవడం పక్కా అండ్ తెలుగు స్టేట్స్ లో 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ ఫిల్మ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యేలానే కనిపిస్తుంది. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బోలశంకర్ డిజాస్టర్ తర్వాత చిరు 2024 లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు అండ్ ఇప్పుడు విశ్వంబర అయితే రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా సంక్రాంతికి వస్తున్న వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చిరు సినిమా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు అనిల్ రావుపూడి అండ్ ఈ సినిమా కోసం 90 days స్కాలర్షిప్స్ అయితే ఇచ్చారు మెగాస్టార్. ఇక ఈ మూవీని మేలో స్టార్ట్ చేస్తూ అక్టోబర్ ఎండ్ కల్లా ఫినిష్ చేయాలని చూసింది మూవీ టీమ్. సో సినిమా రిలీజ్ టార్గెట్ వచ్చేసి 2026 పొంగల్. కామెడీ టైమింగ్ లో చిరుది టాప్ ప్లేస్. బట్ అనిల్ రావుపూడి కామెడీ చిరుకి ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి. తల అజిత్ కేవలం తమిళనాడు వరకే స్టార్ కాదు. అజిత్ కి తెలుగులో సూపర్ హిట్స్ ఉన్నాయి, కేరళలో హిట్స్ ఉన్నాయాలనే కర్ణాటకలో కూడా ఉన్నాయి. ఇక హిందీలో కూడా కొన్ని సినిమాలతో పాపులర్ అయ్యారు. బట్ ఒక ప్రాపర్ మార్కెట్ అయితే రజనీలా లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు గుడ్ బై అగ్లీ మూవీతో అజిత్ పొటెన్షియాలిటీ ఏంటో చూపించాలని చూస్తుంది మైత్రి మూవీ మేకర్స్. ఈ మూవీ తెలుగు తమిళ్తో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా మంచి థియేటర్ కౌంట్ తో చాలా గ్రాండ్ గా. చూడాలి మరి ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఒక 2 సీక్వెల్స్ అయితే పట్టలేకపోతున్నాయి. అందులో మొదటిది జైలర్ 2. ప్రజెంట్ రజనీ కూలీ మూవీతో బిజీగా ఉండగా ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే జైలర్ 2 లో జాయిన్ కాబోతున్నారు తలైవా అండ్ 2026 టార్గెట్ గా తెరకెక్కనుంది జైలర్ 2. పార్ట్ 1 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ సినిమాకి బిజినెస్ ఆఫర్స్ కూడా గట్టిగా వస్తున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ వరుస పెట్టి సినిమాలతో బిజీగా ఉండగా వార్ 2 డ్రాగన్ కంప్లీట్ అయ్యాక నెల్సన్ తో సినిమా చేయాల్సి ఉంది. బట్ ఈ జైలర్ 2 అప్పటికి రన్నింగ్ లో ఉంటుంది అండ్ కొరటాలు కూడా గ్యాప్ తీసుకుని వేరే సినిమాకి వెళ్తాడు అనుకుంటే ప్రెజెంట్ దేవరా 2 పై వర్క్ స్టార్ట్ చేశాడు అండ్ అన్ని అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ కల్లా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. పార్ట్ 1 లో మనకు చూపించిన ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ పార్ట్ 2 లో ఉండబోతున్నట్టు టాక్. సో అలా సడన్ గా రేస్ లోకి వచ్చింది దేవరా 2. తెలుగు బిగ్ బాస్ చేసిన హోస్ట్లంతా కూడా నెగిటివిటీని ఫేస్ చేయక తప్పలేదు అండ్ బిగ్ బాస్ చేసినంత కాలం కూడా ఫ్లాప్స్ లోనే ఉన్నారు ఎక్సెప్ట్ జూనియర్ ఎన్టీఆర్. నాగార్జున గారు అయితే ఇప్పటికీ కూడా తేలుకోలేదు అండ్ ఇప్పుడైతే న్యూ సీజన్ కి కొత్త హోస్ట్ రాబోతున్నట్టు టాక్. ఇందులో విజయ్ దేవరకొండ రానా పేర్లైతే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆడియన్స్ చాలా వరకు సీజన్స్ చూసేయడంతో ఇప్పుడు ఏ కొత్త హోస్ట్ వచ్చినా కూడా సీజన్ 2 లో నాని చూసినంత నెగిటివిటీ అయితే ఖచ్చితంగా చూడరు అండ్ ఒకవేళ కంటెస్టెంట్స్ కి ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా పిఆర్ఏ కాబట్టి కెరీర్ కి అయితే పెద్దగా ప్రాబ్లం ఉండదు. సో సీజన్ 9 కి ఎవరు హోస్ట్ గా వచ్చినా కూడా నో ప్రాబ్లం అండ్ కొత్త హోస్ట్ వస్తే పడిపోయిన రేటింగ్స్ కూడా లేస్తాయి. చూడాలి మరి ఎవరు వస్తారో. ప్రెజెంట్ విజయ్ దేవరకొండ ఉన్న స్పీడ్ కి బిగ్ బాస్ చేయడం అంటే కష్టమనే చెప్పాలి. ఈ రోజు థియేటర్ లో సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది స్పెషల్ ఇంట్రో టీజర్స్ వేశారని. ఇక ఇప్పుడు ప్రభాస్ టైటిల్ ఇంట్రో కూడా రెడీ అయింది. ఈ మార్చి 21st అలా రీ రిలీజ్ ఉండగా టైటిల్ ఇంట్రడక్షన్ వీడియో ఎడిట్ అయింది అండ్ థియేటర్ లో టెస్ట్ కూడా జరిగింది. సో ఈ మార్చి 21st ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇవ్వబోతుంది సలార్ ఫిల్మ్. మరి వరుస పెట్టి ప్రభాస్ సినిమాలు 1 డజన్ రీ రిలీజ్ అయినా కూడా ఏది కూడా సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. మరి ఇదైనా పర్ఫార్మ్ చేస్తుందో లేదో చూడాలి. అన్ సీజన్ అని చెప్పుకోవడానికి కూడా లేకుండా సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు దుమ్ము లేపుతూ ఉండడంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపై పడింది. ఇక ఈ రోజు రీ రిలీజ్ అయిన సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు విషయానికి వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ తో ఒక హైదరాబాద్ నుంచి ఏకంగా 75 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా తెలుగు స్టేట్స్ లో ఈ లెక్క 1.8 కోట్లకి చేరుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 2 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. రిలీజ్ కి ముందే 2 కోట్ల మార్క్ అందుకున్న సినిమాలు చాలా రేర్. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి అయితే వెళ్తూ టాలీవుడ్ రీ రిలీజెస్ లో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ ని పెట్టబోతుంది. అలా కొత్త రిలీజ్లను కూడా డామినేట్ చేస్తూ ఫ్యామిలీస్ లో ఇద్దరు హీరోలకు ఉండే స్టామినా ఏంటో చూపిస్తుంది ఈ ఫిల్మ్. ఇక రేపు ఈ మూవీ వింటేజ్ రివ్యూ అయితే రాబోతుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. బాక్స్ ఆఫీస్ నంబర్స్ రాగానే సెపరేట్ వీడియోలో అప్డేట్ చేస్తాం. మరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్ట్ ఎవరైతే బాగుంటుందో సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు డే 1 ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.